లక్ష్మి లక్ష్మి హాయ్ ఏంటండి? లేచి అరగంట అయింది. నా మొహాన్ని కొంచెం కాఫీ కొడితే తాగేసి ఆఫీస్కి వెళ్తాను. ఎవరైనా ఆఫీస్ కి పౌడర్ కొట్టుకొని వెళ్తారు, కాఫీ కాదు. నువ్వు ఇలాంటి పుచ్చు పంచులు వేయడం ఆపి కాఫీ పట్టుకురా. ఇప్పుడు అవ్వదండి. ఎందుకు అవ్వదు? పాలు లేవా? నాకు తీరిక లేదు. ఊరి నుంచి వచ్చామో లేదో కానీ ఇల్లంతా మాసిన బట్టలే, అవన్నీ ఉతకాలి, ఆరేయాలి. సర్లే, ఓ 2 నిమిషాలు పక్కన పెట్టి నా కాఫీ ఇచ్చేసి చేసుకో. ఆహా, అయితే మీరు కూడా నాకు ఒక వాషింగ్ మెషిన్ కొనిచ్చేయండి. అప్పుడు 2 నిమిషాలకి ఏం కర్మ, గంటకి ఒక కాఫీ ఇస్తాను. వద్దులే, వాషింగ్ మిషన్ అంట 15 రూపాయల కాఫీకి 15,000 టెండర్ ఇస్తుంది. నేను బయటికి వెళ్తే తాగేస్తానులే లక్ష్మి, నువ్వు పని చేసుకో. వాషింగ్ మెషిన్ కొనరు కానీ కాఫీ కావాలంట, కాఫీ. డాడీ, ఏంటి తల్లి? నిన్న క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? దానికేరా, అడుగు. మనమంతా కలిసి సినిమాకి వెళ్ళామన్నమాట. ఓకే. ఆ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ వచ్చిందన్నమాట. ఓకే. అందులో ఊర్వశి రౌతెల్ల, తమన్నా, పూజా హెగ్డే ముగ్గురు కలిసి ఒకేసారి వచ్చారన్నమాట. ఓ, మల్టీ స్టార్ ఐటమ్ సాంగ్ అన్నమాట. వాళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ ముగ్గురులో మీరు ఎవరిని చూస్తారు? వెరీ టిపికల్ క్వశ్చన్. నేను ఎవరిని చూడనమ్మా. ఎందుకు డాడీ? ఎందుకంటే పక్కనే మీ అమ్మ ఉంటది కదా, కుదరదు. అబ్బా డాడీ. లేకపోతే ఏంటమ్మా, మీ అమ్మ పక్కన ఉన్నప్పుడు నాకు ఆప్షన్ ఉంటది ఏంటి? నేను ఎవరిని చూసేస్తున్నానా అని గుడ్లాపకిచ్చుకుని నన్నే చూస్తా ఉంటది. నిజమే డాడీ. పెళ్ళైన మగాళ్ళని అడగాల్సిన క్వశ్చన్లు ఇవి కాదమ్మా. మీ ఆవిడతో షాపింగ్కి వెళ్తే ఏ షాప్కి వెళ్తారు, ఏ షాపులు తిరుగుతారు, ఎన్ని గంటలు చేస్తారు, ఇలాంటి క్వశ్చన్లు అడగాలి. ఓకే డాడీ. అవునమ్మా, నీ కాలేజ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదా? అంటే ఏం డాడీ, ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటున్నారా? సర్లేండి డాడీ, వెళ్ళిపోతానులే. నేను ఇంట్లో ఉండడం మీకు అంత భారంగా ఉందని అనుకోలేదు. ఇప్పుడు నేనేమన్నానమ్మా, కాలేజ్ ఎప్పుడు అని అడిగాను. అంటే దాని అర్థం నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమనే కదా. కాలేజ్ ఎప్పుడు అని అడిగిన దాంట్లో ఎంత అర్థం ఉందా? సర్లే అమ్మా, సారీ, ఇంకెప్పుడు అడగనులే. పర్లేదు డాడీ, మీకు అంత కష్టంగా ఉంటే చెప్పండి, ఇంట్లోంచే కాదు ఫన్మోజీలోంచి కూడా వెళ్ళిపోతా. అబ్బా, అంటే అన్నది గాని ఆ ఊహే ఎంత బాగుందో. పంపించండి నాన్నగారు, పంపించండి. ఆడియన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. ఏం కాదు, మీరే నాకు తక్కువ డైలాగ్స్ ఇచ్చి నాకు స్క్రీన్ స్పేస్ లేకుండా చేస్తున్నారు. అవునమ్మా, మొన్న నాకు కూడా అలాగే చేశారు. నా ఫ్యాన్స్ కనుక కమెంట్ బాక్స్ లో దిగారంటే నువ్వు ఇంకా షట్టర్ మూసుకోవడమే. ఏమంటారు ఆడియన్స్? నేనంటే మీకు ఇష్టమైతే కింద కమెంట్స్ లో వి లవ్ అను అని చెప్పండి. చెప్తారులే అమ్మా, నువ్వు ఈ పిసినగొట్టు భవనానికే కాదు, మన ఫన్మోజీకే మహాలక్ష్మివి. అదేటి లక్ష్మి అంటే అమ్మ కదా. నువ్వు నోర్మి ఎదవా, వెళ్ళు లోపలికి వెళ్ళి పుస్తకాలది. ఏంటి నాన్నగారు అన్ని నాకే చెప్తారు, దానికేం చెప్పరా? అది నీలా లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చే బ్యాచ్ కాదురా, ఫస్ట్ నుంచే ఫస్ట్ వచ్చే బ్యాచ్. మరి దాన్నే ఫస్ట్ కనాల్సిందిగా నన్ను ఎందుకు అన్నారు? విధిరా, విధి. పున్నామ నరకం నుండి రక్షించేవాడు కొడుకు అని అంటారు. కానీ నువ్వు మాత్రం నన్ను ఎప్పుడు నరకంలోకి తోసేద్దావా అని రెడీగా ఉంటావు. వెళ్ళు, వెళ్ళి ఏదైనా పనికొచ్చే పని చేయి. హలో హలో అంకుల్, హౌ ఆర్ యు? లాంగ్ టైం నో సీ. నిన్నే కదరా కలిసి వచ్చాం. అదే అంకుల్, ఫోన్ లో లాంగ్ టైం నో సీ. సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదు అంకుల్. ఏం లేదా? సరే అయితే బాయ్. అబ్బా అంకుల్, గారాలు కొడకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. నాకు మీతో కలిసి చెయ్యాలని ఉంది, ఒకసారి ఇంటికి రండి. ఏంట్రా అది? భోజనం అంకుల్. ఓ, భోజనమా? అయినా సడన్ గా భోజనం ఏంట్రా? వాట్ ఈస్ ద అకేషన్? భోజనం తినడానికి అకేషన్ వెకేషన్ ఎందుకు అంకుల్, లొకేషన్ ఉంటే చాలు. మా ఇంట్లో వండుతున్నాను, మీ ఫ్యామిలీ అంతా మధ్యాహ్నం వచ్చేయండి. ఓకేరా, నువ్వు అంతలా అడుక్కుండా మేమెందుకు రాము? పైగా మధ్యాహ్నం ఇంట్లోకి రేషన్ మిగులు, వచ్చేస్తాం. సర్లేండి అంకుల్, వచ్చేటప్పుడు ఓ 2 లీటర్ థమ్స్అప్ బాటిల్ పట్టుకొచ్చాడు. మళ్ళీ మాకు అదో బాక్ ఏంటి? వచ్చి దొబ్బు తినరేటి బిర్యానీలు, ఓ థమ్స్అప్ బాటిల్ కోసం ఎడుతున్నారు. సర్లే, తెస్తాంలే. ఓకే. గోరా, ఇంట్లో భోజనాలు అంట కదా. ఒరే, ఇప్పుడే కదరా ఫోన్ పెట్టాను. మేము ఆల్రెడీ స్టేటస్ కూడా పెట్టేశాం, లంచ్ ఎట్ గోరాహం. ఇందుకే ఏంట్రా స్పెషల్స్? మటన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీయా లేదా చికెన్ బిర్యానీ విత్ మటన్ రోస్టా? చెప్పరా, ప్రాన్స్ ఉన్నాయా, ఫిష్ ఉన్నదా, క్రాబ్స్ ఉన్నాయా, కొన్ని బోటి, తలకాయ, బేజా,
చెప్పరా చెప్పు. అరే నీ ఎక్స్పెక్టేషన్స్ మరి శంకర్ సినిమా బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయిరా. అంటే అవుట్పుట్ అలా ఉండదా? అంత పెట్టడానికి మనం దిల్ రాజు కాదు, గోవిందరాజు. చికెన్ బిర్యానీ విత్ చికెన్ ఫ్రై. అదేంటి రెండు చికెనే? అంటే బిర్యానీలోకి తొడ ముక్కలు లెగ్ పీసులు వేసాను, మిగిలిన బోన్స్ మెడ ముక్కలు రెక్కలు కాళ్ళు అన్ని ఫ్రై చేసాను. అంతేనా? సర్లే మామ, మా ఇంట్లో మా నాన్నెట్టే 100 గ్రాముల చికెన్ కన్నా ఈ తొడలో మెడలో బెటరే. సర్లే, ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోదాం. దొరా, యు నీడ్ ఎనీ హెల్ప్? ఎస్, మీరు హెల్ప్ చెయ్యకపోవడమే నాకు పెద్ద హెల్ప్ రా. ప్లీజ్ ఇప్పుడు వెళ్ళిపోయి భోజనం టైంకి రండి. ఓ, మేం కూడా జస్ట్ ఫార్మాలిటీకి అడిగాం కోరా, మాకు కూడా హెల్ప్ చేయాలని ఏం లేదు. యా, ఇట్స్ ట్రూ. పదమా వెళ్ళిపోదాం. గోవిందు గోవిందు, ఏంటి లిల్లీ? ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసాను, నెక్స్ట్ టైం వేయాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయి. ఓకే. ఆపు, ఏం చేస్తున్నావు? నువ్వే కదా గోవిందు పేస్ట్ వేయమన్నావు. నేను అయ్యమంది అల్లం వెల్లుల్లి మిక్సీలో కొట్టిన పేస్ట్, టూత్ పేస్ట్ కాదు. తిడతావేంటి గోవిందు, నువ్వే సరిగ్గా చెప్పలేదు. అవును, నేనే సరిగ్గా చెప్పలేదు. నువ్వు కొంచెం వంటగది వదిలేసి వెళ్తే నేను ప్రశాంతంగా వండుకుంటాను. అంటే ఏంటి దాని అర్థం? నాకు చేయడం రాదనా? ఆ, అలా కాదు లిల్లీ, నీలాంటి మాస్టర్ చెఫ్స్ ఎప్పుడూ వండుతూ ఉంటారు, కానీ నాలాంటి జూనియర్ చెఫ్స్ ఎప్పుడోసారి వండుతారు. అందుకే నువ్వు పక్కకి తప్పుకొని మాకు కొంచెం ఛాన్స్ ఇస్తే మేము కూడా ప్రూవ్ చేసుకుంటాం. సర్లే, అంతలా అడుక్కోకు, వెళ్తున్నానులే. అడుక్కుంటున్నానా? ఇందాక అంకులు అదే అన్నారు, ఇప్పుడు ఇదే అదే అంటుంది. ఏ ఆడియన్స్, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నువ్వు అడుక్కునేవాడు అనిపించాలంటే నువ్వు మాట్లాడక్కర్లేదురా, నీ ముఖం చూస్తే చాలు. ఒరేయ్, మీరు ఇంకా వెళ్ళలేదా? You bloody buggers! ఎలుగు పంట. అది నేను కాదు, మా నాన్న. ఏయ్! ఓకే బాయ్. ఛీ, ఈరోజు వంట అవుతుందో లేదా? అవతల అంకులాలు వచ్చే టైం అయిపోయింది. ఆహా, వాట్ ఏ స్మెల్! బావర్చి, ప్యారడైస్, నైఫిల్లు, షాదాబు, పిస్తా హౌస్ అన్నీ కలిపినా కూడా ఇలాంటి స్మెల్ రాదు. ఆ, ఇది మామూలు బిర్యానీ కాదు. మరి దమ్ బిర్యానీయా? కాదు, చికెన్ దమ్ బిర్యానీ. ఆ, మీరు అలా కుక్కల్లా కిటికీలను చూడకుండా లోపలికి రండి, తిందరు గాని. 1 minute. తినడానికి తిరగడానికి అయితే ముందు ఉంటారు ఏదో. గోరా, రే గోరా. అంకుల్, రండి 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 రండి. థమ్స్అప్ తెచ్చారా? ఆ, లేదురా, మర్చిపోయాను. నాకు తెలుసు అంకుల్ మీరు మర్చిపోతారని. ఏం పర్లేదు, మన మనుగడ ఉన్నాడుగా, అడిగి డబ్బులు ఇచ్చి పంపించండి. ఆ, తేకుండా ఉంటే తప్పించుకోవచ్చు అనుకున్నాను. ఈడేంటి ఎలా ఇరికిచ్చాడు? త్వరగా ఇవ్వండి నాన్నగారు, పక్కనే షాపు, పరిగెత్తుకుని వెళ్ళి తెచ్చేస్తాను. తెచ్చేస్తావురా, తెచ్చేస్తావు. నీ సొమ్మేం పోయింది? బాబాయ్, 2 లీటర్ థమ్స్అప్ ఎంత? 100 రూపాయలు బాబు. 100 రూపీస్, వెరీ కాస్ట్లీ. ఈ చిన్నదెంత? 20 రూపాయలు బాబు. ఇదోటి ఇచ్చేయి. రూపాయలు మిగులు. అంకుల్ ఫ్రై చేసుకోండి అంకుల్. చాలేరా, మళ్ళీ వేసుకుంటాను. లిల్లీ, ఆ రైతా పట్టుకురా. నేను వచ్చేసా, థమ్స్అప్ తెచ్చేసా. థమ్స్అప్ పట్టుకురమ్మంటే పెట్రోల్ పట్టుకొచ్చేవిట్రా. ఇది పెట్రోల్ కాదు, థమ్స్అప్పే, రీఛార్జ్డ్. ఇది రీఛార్జెడ్ లా లేదే, రీచేంజ్డ్ లా ఉంది. ఏది టేస్ట్ చూడండి. ఇదేంట్రా ఎంత చప్పగా ఉంది? దాని మీద చూడలేదా? విత్ నో యాడెడ్ షుగర్స్, అంటే షుగర్ ఎయిరు. ఓహో, ఇదిగోండి అంకుల్, మీరే తాగండి. అదేంట్రా మరి నీకు? లిల్లీ, ఫ్రిడ్జ్ లో థమ్స్అప్ ఉంటది, పట్టుకురా. ఆ, ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో థమ్స్అప్ ఉంచుకొని మళ్ళీ నన్ను ఎందుకురా తెమ్మన్నావు? యాక్చువల్లీ 20 రూపాయల థమ్స్అప్ లో వాటర్ మిక్స్ చేసి తేవడం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను, కానీ సర్ప్రైజింగ్ గా మనుగడ తెచ్చాడు. విసినగొట్టు బుద్ధులు ఎక్కడ పోతాయిలేండి. కన్ఫర్మ్ అంకుల్, వీడు మీ కొడుకే. ఒరే గోరా, ఇంతకీ ఏంట్రా ఈ రోజు స్పెషల్? ఇంటికి పిలిచి మరి భోజనాలు పెడుతున్నావు? ఏం లేదంటీ, పినాయిల్తో బిర్యానీ వండితే చచ్చిపోతారని లిల్లీ, ఏం సావరని నేను బెట్ట కట్టుకున్నాం. అందుకే మిమ్మల్ని పిలిచి మీకు వండి పెట్టాను. అమ్మయ్యా, నేను సేఫ్. ఇంకా ఒక్క ముద్ద కూడా తినలేదు. గోరా, ఏం మాట్లాడుతున్నావు?
ఒరే ఎదవన్నారు ఎదవా, మేము ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు అప్పుడే నువ్వు సగం ప్లేట్ తినేసావా? థు, అవును నాన్నగారు, నేను ఇప్పుడు చచ్చిపోతానా? మా అంబులెన్స్ ఫోన్ చేయరా. అక్కర్లేదు, ఆ చికెన్ కర్రీ వేసుకొని తిను, ఏం కాదు. ఏరా ఫినాయిల్ కి విరుగుడిగా యాసిడ్ తో చికెన్ కర్రీ చేసావా? కాదా, నేను అసలు ఏం కలపలేదు. ఓ, అమ్మయ్యా. నిజం చెప్పరా బాబు, నాకు ఇంకా బతకాలని ఉంది. ఊరుకోండి అంకుల్, నేనేం కలుపుతాను. ఏదో మనం అంతా కలిసి తిని చాలా రోజులు అయిందని ఇవాళ ఆదివారం కదా అని ఇలా ప్లాన్ చేశాను. ఓహో, అయితే ఈ బిర్యానీ తినచ్చుగా? బ్రహ్మాండంగా తినొచ్చు. ఇంకా కావాలన్నా అడగచ్చు. ఏంటంకుల్ దుమ్ము మింగేహారా, అలా ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నారు? ఒరే నిజం చెప్పరా, ఇది ఎక్కడో బయట హోటల్ నుండి తెప్పించారు కదా, ఇంట్లో వండిందైతే కాదు. అవునండి, చాలా రుచిగా ఉంది. ఏమ్మా లిల్లీ, నువ్వు ఎంత బాగా వండుతావా? లేదా ఆంటీ, అది వండింది నేను కాదు, గోవిందు. ఆ? రే గోరా, నువ్వు వండావా? ఎస్ అంకుల్, అది నేనే. ఇప్పటిదాకా నువ్వు పెద్ద పెంటగాడు అనుకున్నాను రా, కానీ నీలో ఎంత గొప్ప వంటోడు ఉన్నాడా? ఎస్ అంకుల్, ఐఎమ్ ఏ వెరీ బిగ్ కుక్కర్ యూనో. కుక్క కుక్క కాదు బే, కుక్కర్. ద ఆర్ షుడ్ బి రోలింగ్. ఒరేయ్, అది కుక్కరో తప్పేలో కాదురా, చెఫ్. వంట చేసే వాళ్ళని చెఫ్ అంటారు. ఆ బొక్కలే, నేనేమైనా ఇంగ్లీష్ నేర్చుకున్నానండి, వంటలు నేర్చుకున్నాను. ఇలాగైతే నువ్వు మంచి బిర్యానీ పాయింట్ పెట్టేసుకోవచ్చురా. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. నీ చేతిలో ఎంత మ్యాజిక్ పెట్టుకొని ఇప్పటిదాకా ఏవో పనికిమాలిన బిజినెస్లు అన్నీ చేసావు. అదే ఏ బిర్యానీ పాయింట్ పెట్టుకున్నట్టయితే ఈ పాటికి రాజుగారి బిర్యానీ లాగా గోవిందరాజుల బిర్యానీ అని ఎప్పుడో ఫేమస్ అయిపోయేవాడివి. అవునరా గోరా, నీ చేతిలో ఏదో జిమ్మిక్ ఉంది, అందుకే బిర్యానీ టేస్ట్ మ్యాజిక్ లా వచ్చింది. ఇస్ ఇట్? అవునరా గోరా, నువ్వు బిర్యానీ పాయింట్ పెట్టేస్తే నేను ముక్కుగాడు యాజ్ యూజువల్ గా బొక్కేడేస్తారు, అంతే కదా? కాదహే, రోజు అక్కడికి వచ్చి ఫ్రీగా బిర్యానీ దొబ్బి తింటారు. కాదహే, కస్టమర్స్ ని రప్పిస్తాం, సేల్స్ పెంచుతాం. మీరు వస్తే కస్టమర్స్ ని రప్పించడం కాదురా, బయటికి పంపించేస్తారు. రే వాళ్ళ సంగతి పక్కన పెట్టరా, నువ్వు మాత్రం బిర్యానీ పాయింట్ పెట్టావంటే వెంటనే క్లిక్ అయిపోద్దిరా, నాది గ్యారంటీ. వెంటనే క్లిక్ అయిపోద్దిరా, నాది గ్యారంటీ. ఏంటో ఈరోజు చాలా కొత్తగా ఉంది. పెద్ద పెద్ద పంచాయతీలు దందాలు చేసిన రాని ఆనందం ఒక్క బిర్యానీ వండితే వచ్చింది. ఆ టేస్ట్, అంకుల్ ఆంటీ వాళ్ళ పొగడతలు నా మైండ్ మొత్తం పొలకించిపోయేలా చేసింది. ఏంటో అవే ఆలోచనలు, అవే గుర్తొస్తున్నాయి. రాజుగారి బిర్యానీ లాగా గోవిందరాజుల బిర్యానీ అని ఎప్పుడో ఫేమస్ అయిపోయేవాడివి. అవునరా గోరా, నీ చేతిలో ఏదో జిమ్మిక్ ఉంది, అందుకే బిర్యానీ టేస్ట్ మ్యాజిక్ లా వచ్చింది. నిజం గోవిందు, బిర్యానీ చాలా బాగుంది. పక్కింటి ఆంటీకి ఇచ్చానా, సూపర్ ఉందని చెప్పింది. రే గోరా, నువ్వు బిర్యానీ పాయింట్ పెట్టాల్సిందేరా. ఈ హైప్ నేను తట్టుకోలేకపోతున్నాను. వెంటనే ఏదో ఒకటి చేసేయాలి, బిర్యానీ వండేయాలి. అందర బాగా అప్పారా. ఏమ్రా గోరా, అప్పు తీర్చిన కాడి నుంచి కనిపియట్లే. అవునా బాయ్, కలర్దాలు పెట్టుకోవాల్సిందిగా. ఏయ్, సారీ బాయ్. ఏంద్రా పని? ఏం లేదు బాయ్, అప్పు కావాలి. మొన్నే కదరా తీర్చినావు. అందుకే బాయ్ మళ్ళీ అడగడానికి వచ్చా. ఛీ, ఏమీ లేని అనామకుడికైనా ఇస్తా గాని నాలాంటి అమాయకుడికి ఇవ్వవా బాయ్? ప్లీజ్ బాయ్, నీ గాలి పట్టుకుంటాను బాయ్. నువ్వు అమాయకుడు వేంద్రా, దుష్మన్ సైతాన్ కి బచ్చే. బాయ్ 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 బాయ్, ప్లీజ్ బాయ్, లైఫ్ బాయ్, ఇదే లాస్ట్ బాయ్, ప్లీజ్ బాయ్, రిస్క్ చేసి పెడుతున్నాను బాయ్. ఏ छोड़ दो मुझे. ప్లీజ్ బాయ్, బిర్యానీ షాప్ బాయ్, ప్లీజ్ బాయ్. బిర్యానీ? యా, దమ్ బిర్యానీ, ఫ్రై పీస్, మొగలై మిక్స్డ్, ఆల్ బిర్యానీస్ అవైలబుల్. ఏమ్రా ఇది కొత్త నాటకమా? లేదు బాయ్, సచ్చే, మదర్ ప్రామిస్. అచ్చా, మురుగు ముసల్లం ఉంటుందారా? ముసళ్ళేంటి బాయ్, పోలీసులు పట్టుకుంటారు. ఓన్లీ చికెన్ మటనే. అరే డీకే బాస్, నేను చెప్పింది ఐటమ్ రా. ఉంటది బాయ్, ఆల్ ఐటమ్స్ అవైలబుల్, నీకు ఏది కావాలంటే అది. అచ్చా, ఎంత అవుతుందిరా పెట్టడానికి? 1 lakh చికెన్ మటన్, 2 lakhs రూమ్ రెంట్, రిలాక్స్, అది 4 5 2 3 4 5 lakhs బాయ్. 5 లక్షలేందిరా? అంత అయితే నాతోన్ కాదు. బాయ్ బాయ్, ప్లీజ్ బాయ్, యు ఆర్ మై ఓన్లీ హోప్ బాయ్. నువ్వే నా కలేజా, మహర్షి, భర్తని నేను, శ్రీమంతుడు, అన్ని నువ్వే బాయ్. ప్లీజ్ బాయ్, హెల్ప్ చేయ బాయ్. అరే కాదురా నాతోని. అవుతుంది బాయ్, ప్లీజ్ బాయ్, నువ్వే నా దిక్కు. ఇచ్చేవా 5 లక్షలు చెక్కు. అరే నీకు అర్థమైతలేదురా, నీ దెబ్బకి గుర్రాలతో బిజినెస్ చేసేటోడిని ఇలా మేకల్ బిజినెస్ చేసుకోవాల్సి వస్తుంది. అరే
నేను పైసలైతే ఇయ్యలేను గాని నీది నాది ఫ్రెండ్షిప్ చూసి డైలీ షాప్ కి మేకలైతే సప్లై చేస్తారా. మంచిగా మటన్ బిర్యానీ చేయించు, కలిసి దందా చేద్దాం. బిర్యానీకి మటన్ ఒకటి ఉంటే సరిపోదు కదా బాయ్, మసాలాలు సామాన్లు కూడా కావాలి. సర్లేండి, నేనే ఏదోలా చూసుకుంటా. హలో, రే గోరా, చెప్పండి అంకుల్. ఏమైందిరా మన బిజినెస్ ఐడియా? బిర్యానీ పాయింట్ పెడుతున్నావా? పెడదామనే డబ్బుల కోసం సుల్తాన్ బాయ్ దగ్గరికి వెళ్ళాను అంకుల్, లేవన్నాడు. ఆడేవడరా లేవనడానికి? నీ బిర్యానీ పాయింట్ కి డబ్బులు నేను ఇస్తా. ఆ, అంకుల్ ఏం మాట్లాడుతున్నారు? ఆర్ యూ సీరియస్? ఎస్, ఐఎమ్ 100% లో సీరియస్. నేను నువ్వు వండిన బిర్యానీ తిన్నప్పటి నుంచి నాకు నైట్ నిద్ర పట్టలేదురా. ఏ అంకుల్, కడుపులో తిప్పిందా? లేదు, బుర్రలో తిప్పింది. మనిద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేసి బిర్యానీ షాప్ పెడితే బొమ్మ ఎలా ఉంటుందా అని సినిమా వేసా. ఎలా ఉంది? బ్లాక్ బస్టర్ గా ఉంది. అందుకే ఈ పిసినిగొట్టు పుష్పరాజు గోవిందరాజుతో పార్ట్నర్షిప్ చేద్దాం అనుకుంటున్నాడు. ఏమంటావురా? మీరు ఓకే అన్నాక ఇంక నేనేమంటాను అంకుల్, లెట్స్ బి పార్ట్నర్స్. ఇంతకీ మన బిర్యానీ పాయింట్ పేరేం పెడదాం అంకుల్? అది డిసైడ్ చేయాల్సింది మనం కాదురా, ఆడియన్స్. అబ్బా, సూపర్ ఐడియా అంకుల్. ఆడియన్స్, మేము పెట్టబోయే ఈ బిర్యానీ పాయింట్ కి ఒక మంచి పేరు ఆలోచించి కింద కమెంట్స్ లో పెట్టండి. యా! ఆ? ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? మీరు కూడా చెప్పండి. యో! అచ్చి బాబాయ్, ఈయన వస్తున్నాడేటి? రే సూరి, సూర్యెవరండి? నా పేరు బూరండి. రే కంట పడ్డావా కనికరిస్తా, వెంట పడ్డానా బేరం ఆడేస్తా బోరా. అయ్యి బాబోయ్, వద్దు బాబోయ్ వద్దు, మీకు ఏం కావాలో చెప్పండి. ఈ లిస్ట్ లో ఉన్న సామాన్లన్నీ ప్యాక్ చేసి ఇవ్వు. బాస్మతి రైసు, బిర్యానీ సామాన్లు, నూనె, మసాలాలు, కుంకుమ పువ్వు, జీడిపప్పు. అయ్యి బాబాయ్, అన్ని కాస్ట్లీ ఐటమ్లే. ఇది మీ లిస్టో కాదో ఒకసారి చూసుకోండి, ఎవరితో పట్టుకొస్తుంటారు. ఏంట్రా ఎటకారమా? గొడ్డు కారం నోట్లో కుక్కేస్తాం. ఆ సామాన్ లిస్టు మాదే. అవునండి, బిర్యానీ చేసే సామాన్లన్నీ కేజీలు లెక్కన అట్టుకెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఏమైనా భోజనాలు అవి ప్లాన్ చేశారేంటండి? ఏ వచ్చేసి ఫ్రీగా దొబ్బు తినేద్దామనా? మేము బిర్యానీ పెడుతుంది భోజనాల్లో కాదు, బిర్యానీ పాయింట్ లో. ఇచ్చి బాబాయ్ జగన్నాథం గారు, మీరు బిర్యానీ పాయింట్ పెడుతున్నారా? ఏదో బాంబు పెడుతున్నట్టు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావేట్రా? పెడుతుంది బిర్యానీ పాయింటేగా. అంటే మీరెట్టమే కొంచెం షాకింగ్ ఉందండి, అందుకే. నేను ఒక్కడనే కాదురా, గోరాగాడితో కలిపి పెడుతున్నాను. ముందు నువ్వు షాక్ అవడం ఆపి సామాన్లు ప్యాక్ చేసి ఇవ్వు. ఇదిగోండి, మొత్తం 9,000 అయిందండి. మీరు ఎలాగో బేరం ఆడతారు కదండి, మీకు నోరు నొప్పింది కానీ నేనే 50% తగ్గించానండి. ఓ 4,500 ఇచ్చండి చాలు. పైకి వస్తావు. రేపు షాప్ ఓపెనింగ్, డబ్బులు అక్కడికి వచ్చి తీసుకో. అలాగేనండి. రే గోరా, అంకుల్ వంట సామాన్లన్నీ తీసుకొచ్చాను రా. స్టవ్లు సిలిండర్లు అన్ని షాప్ దగ్గరే ఉన్నాయి. చికెన్ మటన్ అది మాట్లాడతానన్ను. మాట్లాడేశాను అంకుల్, సుల్తాన్ బాయ్ పంపించేస్తా అన్నాడు. అయితే ఇంక బాకీ ఉన్నది మన షాపుకి పేరు పెట్టడమే అన్నమాట. అవును అంకుల్, మన సబ్స్క్రైబర్స్ కమెంట్స్ అన్ని పరిశీలించాక ఒక సూపర్ పేరు ఆలోచించా. ఏంట్రా అది? పిసిని రాజు బిర్యానీ పాయింట్. పిసిన్ రాజా? ఆడేవాడు? మీరు నేనే అంకుల్. పిసినిగొట్టు జగన్నాథంలో పిసిని, గోవిందరాజులో రాజు, రెండు కలిపి పిసిని రాజు బిర్యానీ పాయింట్. ఎలా ఉంది? నీ మొహంలాగే చాలా చండాలంగా ఉంది. పోనీ పిసినిగొట్టు వాకెట్లో గోవింద చెట్టు. అది చదివేలోపు బిజినెస్ ఫట్. ఘోరనాథం బిర్యానీ పాయింట్. ఘోరానాథమా? మరి ఘోరంగా ఉందిరా. అరే, ఫస్ట్ టైం అందరం కలిసి పెడుతున్నాం కాబట్టి అందరి పేర్లు వచ్చేలా ఏదైనా ఆలోచించరా. కరెక్ట్ గా చెప్పావు లక్ష్మి. మీరు ఉండండి ఆంటీ, ఇక్కడ మా ఇద్దరు పేర్లే కలవట్లేదు, మీరు అందరి పేర్లు కలపాలంట. కలిపేద్దాంరా. నిన్న ఒక సబ్స్క్రైబర్ పెట్టిన కమెంట్ లో అందరి పేర్లు కలిసే ఉన్నాయి. అవునా? ఏం పేరు అంకుల్ అది? చెప్పను, చూపిస్తా. శ్రీ లక్ష్మీ లిల్లీ సమర్పించు జగ్గు గోరా అండ్ సన్స్ పలావ్ అండ్ బిర్యానీ పాయింట్. ఎస్, పోలే అదిరిపోలే. బోర్డు తగిలిచ్చాక ఇంక బాగుంటాయేంటి బాగోపోతే ఏంటి? ఇంతకీ ఆ జగ్గు గోరా ఓకే, లాస్ట్ లో ఆ సన్స్ ఎవరు అంకుల్? ఇదిగోరా, ఈ దొంగనా సన్సే, మనుగాడు ముక్కుగాడు. అబ్బా సూపర్ అంకుల్. ఒరే, మీ పేర్లు కూడా ఇంక్లూడ్ చేశాం గనక ఈ దందాలు ఏలెట్టకండి, మా బిజినెస్ కి బొక్కెట్టకండి రా. నువ్వు అంతలా చెప్పాలా గోరా, మేము చూసుకుంటాం కదా.
అంటే బొక్క పెడతారనే పెట్టరానే? ఒరే గోరా, నువ్వు ఎలాగో కుకింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి లక్ష్మి నీకు కూరగాయలు కోయడంలో సహాయం చేస్తుంది. ముక్కుగాడేమో పార్సల్ కౌంటర్ చూసుకుంటాడు, మనుగాడేమో మీరేం బాధపడకండి నాన్నగారు, క్యాష్ కౌంటర్ నేను చూసుకుంటా. కౌంటర్ వైపు వెళ్ళావంటే ఎన్కౌంటర్ అయిపోతాం. మూసుకొని తినేసిన ప్లేట్లు అయితే కానీ పనులు ఉంటారు కదా నాన్నగారు. నువ్వు ఉండగా ఇంక పనులతో పని ఏంట్రా? లెక్కల్లో నేను స్ట్రాంగ్ కాబట్టి క్యాష్ కౌంటర్ దగ్గర నేను కూర్చుంటాను. డాడీ మరి నేను నీకెందుకు తల్లి శ్రమ? నువ్వు ఓనర్ లాగా జస్ట్ అటు ఇటు తిరుగు. తరితేను వచ్చేసాడు. ఒరే తేనె పందారన్నం అంటే కొట్టేస్తాను రే. నేను నీట్ గా బిర్యానీ వండుతూ ఉంటాను, నువ్వు పక్కన కూర్చొని పొట్లాలు కడతా ఉండు. ట్యాకింగా? హ్యాకింగ్ కాదురా, పొట్లాలు కట్టడం. అదే ట్యాకింగ్. ఆడంటుంది ప్యాకింగ్. సర్లే, ఎవరి పనులు గుర్తున్నాయి కదా. అయితే ఇంక బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఒరే గోరా, చెప్పండి అంకుల్. ఇంతకీ ఏ బిర్యానీ వండుతున్నావురా? దమ్ బిర్యానీ. మరి ఫ్రై పీస్ బిర్యానీ అడిగితే? ఏం లేదు అంకుల్, ఈ దమ్ బిర్యానీలో బిర్యానీ తీసి ఆ చికెన్ ఫ్రైలో 4 ముక్కలేసి ఇచ్చడమే. ఓ, మరి మొగలై బిర్యానీ అడిగితే? అదే చికెన్ ఫ్రై ముక్కల్ని మూగుళ్ళు వేసి ఒక గుడ్డు కొట్టేసాం అనుకోండి, అదే మొగలాయి బిర్యానీ. నీకు చాలా తెలుసురా గోరా. అంకుల్, లైఫ్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు అన్ని తెలుసు అనుకోవడం మూర్ఖత్వం, కానీ మనకు తెలియదు కూడా తెలిసినట్టు చెప్తే అది మీరు విని నిజం అనుకోవడం మీ అమాయకత్వం. ఇంతకైనా అది మూర్ఖత్వమా అమాయకత్వమా? ఒరే తత్తి, బిర్యానీ అయిపోయింది, కింద దింపరా. నాన్నగారు టైం 12 అయిపోతుంది, ఇంకా ఒకళ్ళు కూడా రావట్లేదేటండి. ఒరే మను, నీకెంకా బిజినెస్ అంటే ఏంటో అర్థం కాలేదురా. పొద్దున్నే లేవగానే డుర్రు, షాప్ ఓపెన్ చేయగానే కస్టమర్, వెంటనే రారా. వాళ్ళు వచ్చేదాకా మనమే వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ మొక్క చెప్పడానికి ఆ కంపు కంపారిజన్ అవసరమారా? ఊరుకోండి అంకుల్, నీకు రాదా, మీరు వెళ్ళరా. ఏంటో జగన్నాథం గారు? సూరి రారా కూర్చో, నీ గురించే వెయిటింగ్. అయ్యి బాబాయ్, నా గురించి ఎందుకండి? అదే ఈ రోజు వచ్చి డబ్బులు తీసుకుంటా అన్నావు కదా, ఇచ్చండి. అప్పుడే ఏం వెళ్తావు లేరా, ఓ బిర్యానీ తినేసి వెళ్ళు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? అదేంట్రా అలా అంటావు? ఫస్ట్ టైం మా హోటల్కి వచ్చావు, బిర్యానీ టేస్ట్ చేయకుండానే వెళ్ళిపోతావా ఏంటి? రే గోరా, ఓ బిర్యానీ పట్టుకురారా. వేడి వేడి బిర్యానీ రెడీ. అయ్యి బాబాయ్, మీరు మరీ మొహమాట పెడేస్తున్నారండి. నా దగ్గర నీ మొహమాటం ఏంటే, ఎంత కావాలంటే అంత తిను. ధర్మ ప్రభువులు. ఎలా ఉందరా బిర్యానీ? అదిరిపోయిందండి బాబు, సేమ్ దమ్ బిర్యానీ లాగే ఉందండి. నేను పెట్టిన దమ్ బిర్యానీ కదరా? అదేనండి, చాలా బాగుంది అంటున్నాను. అవునా? అయితే ఇదిగో ఈ ఫ్రై పీస్ బిర్యానీ కూడా తిను. అయ్యి బాబాయ్, ఎందుకండి? ఆల్రెడీ ఫుల్ గా ఉందండి. తినరా, నువ్వు నీ అదో మొహమాటం. అవునరా, నువ్వు ఒక్కడవే తినేస్తున్నావు, మీ ఇంట్లో నీ పెళ్ళానికి పిల్లలకి ఏం పట్టుకెళ్ళవా? అయ్యి బాబాయ్ వద్దులేండి, వాళ్ళు ఆల్రెడీ ఏదో ఒకటి వండుకొని తినేసి ఉంటారు. అదేంట్రా అలా అంటావు? అంటే పట్టుకెళ్ళాలని నాకు ఉందండి, కాకపోతే మాది జాయింట్ ఫ్యామిలీ అండి. జాయింట్ ఫ్యామిలీయా? అయితే జాయింట్ బిర్యానీ కట్టిద్దాం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఓ 10 మంది దాకా ఉంటామండి. అయితే ఓ 3 ఫ్యామిలీ ప్యాకులు సరిపోతాయిలే. ఊరుకోండి నాన్నగారు, 10 మందికి 3 ఫ్యామిలీ ప్యాకులు ఎక్కడ సరిపోతాయి? నాలా గట్టిగా తినేవాళ్ళు ఉంటే. బాబు చెప్పింది రైటేనండి, మా అబ్బాయి పిల్లలు గట్టి తింటారు. అబ్బో, అయితే 5 పట్టుకెళ్లాల్సిందే. రే గోరా, ఒక 5 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు పార్సిల్ చేయి. జాయింట్ ఫ్యామిలీ అంటారోయ్, 4-5 జాయింట్లు ఎక్స్ట్రా అయ్యి. ఓకే అంకుల్. ఇదిగో బాబాయ్, 5 ఫ్యామిలీ ప్యాక్ జాయింట్ బిర్యానీ. మీది మొత్తం 3500. ఓ 4-5 జాయింట్లు ఎక్స్ట్రా వేసాం కాబట్టి ఇంకో 1000 రూపాయలు ఎక్స్ట్రా, మొత్తం 4500. 4500? అవునరా సూరి, మరి 5 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు తీసుకున్నావు కదా. ఇప్పటికిప్పుడు 4500 అంటే ఎక్కడి నుంచి తేనండి? 4500 ఎందుకురా, జస్ట్ 500 కట్టు చాలు. నిన్న ఎలాగో నేను సరుకులకు 4000 ఇవ్వాలి కదా, అవి ఇలా కట్ చేసుకో, మిగతా 500 బిల్లు పే చేసుకో. జగన్నాథం గారు, ఇది చాలా అన్యాయం అండి. దీంట్లో అన్యాయం ఏముందిరా, 4500 కట్టాల్సినోడివి జస్ట్ 500 కట్టమంటున్నాను. త్వరగా కట్టారా, బోనీ బేరం. డబ్బుల కోసం వస్తే కూర్చోబెట్టి బిర్యానీ పెట్టేసి ఇప్పుడు బోనీ బేరం అంటారా? ఇంకోసారి ఇటే పోతానేమో చూడండి. 500 రూపాయలు ఫోన్ పే చేయబడ్డాయి.
థ్యాంక్ యూ బాస్. వచ్చే అంకుల్. ఓకేరా సూరి, ఎల్లుండి సరుకులకు వస్తా, అప్పుడు కలుద్దాం. ఎందుకండి మళ్ళీ బిర్యానీ ఎట్టి డబ్బులు ఎక్కొట్టాక ఇంకోసారి ఇట్టే పోతున్నాం చూడండి. ఓకే ఓకే, హ్యాపీ కస్టమర్. హలో, గోరా జగ్గు అండ్ సన్స్ బిర్యానీ పాయింట్ ప్రొపరేటర్ గోరా స్పీకింగ్. అవతల ఎవరు? హాలీవుడ్ సినిమాకి ఇంకో కాల్ చేశాడు చించాంగ్. ఏ డూడ్, వాట్సాప్ మ్యాన్? అమ్మాయిలు పెట్టుకుంటారు బొట్టు, స్టార్ట్ చేసావంటగా బిర్యానీ కొట్టు. ఎస్, అది సూపర్ హిట్. ఇప్పుడే బోని బేరం కూడా అయింది. గేదెలకి ఎత్తారు తోడు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. నేను షాప్ పెడితే నువ్వు ప్రౌడ్ గా ఫీల్ అవడం ఏంట్రా? ఎందుకంటే నువ్వు నా ఓన్లీ దోస్తు. చేసేస్తా నీ కోసం ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్. చైనాలో కూడా మన బిర్యానీ ప్రమోట్ చేయి. ఇంటర్నేషనల్ ఆర్డర్స్ యాక్సెప్ట్. సర్లేరా నీ అక్క, పంపించేనా దాల్చిన చెక్క. కర్లిద్రా నవిలేసిన బొక్క, ఇక్కడ ఫ్రీగా వస్తుంది మాకు చెక్క. నువ్వు అలా అనకు, అయితే నువ్వు ఇంక వినకు. బెట్రా ఫోన్ రబిడీ కబాల్. ఏంటంకుల్ అలా చూస్తున్నారు? షాప్ ఓపెన్ చేసి చాలా సేపు అయినా ఎవడో రావట్లేదురా. వస్తారు అంకుల్, వస్తారు. ఇప్పుడే కదా ఒకడు బిర్యానీ బాగుందని పట్టుకుని వెళ్ళాడు. ఆడు బయటికి వెళ్ళి రివ్యూస్ ఇచ్చాక, ఆ హిట్ టాక్ జనాల్లోకి వెళ్ళాక వాళ్ళందరూ మన షాప్ ఎత్తుక్కుంటూ రావడానికి టైం పట్టుద్ది కదా అంకుల్. పేషెన్స్ ఇస్ ద కీ టు సక్సెస్. నిజమేరా గోరా. మనకి సరైన బిజినెస్ లేదు కానీ అంకుల్, బిజినెస్ పెట్టి బొక్కడిపోయిన ఎక్స్పీరియన్స్ మాత్రం బోల్డ్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నాను. జనాలు మన షాప్ కి వచ్చి బిర్యానీ రేట్ అడిగేదాకా వెయిట్ చేద్దాం. One eternity later. ఒరే, వెయిట్ చేద్దాం అన్నావు, ఎవడో గేట్ వైపు కూడా రావట్లేదు కదరా. నాకు అదే అర్థం కావట్లేదు అంకుల్. జనాల సంగతి పక్కనడితే లిల్లీ కూడా రాలేదు. అన్ప్రొఫెషనల్ వైఫ్. ఎంతకీ నువ్వు లిల్లీకి చెప్పావా? చెప్పాలా? భార్య అంటే ఎవరు? భర్తలో సగం. ఆ మాత్రం సగం తెలుసుకోలేదా? ఒరే ఎదవన్నారు ఎదవా, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారా. అలాంటిది నువ్వు చెప్పకుండా ఎవడొస్తాడు రా షాప్ కి? ఆ వచ్చిన ఒక్కడో కూడా నిన్న సరుకుల కోసం వెళ్ళాను కాబట్టి వచ్చాడు. ఇప్పుడు నాకు అర్థమైంది అంకుల్, మనం ప్రమోషన్స్ లో ల్యాక్ అవుతున్నాం. సో మనం దాన్ని సరి చేసుకుని ఇన్కమ్ లాక్స్ లో సంపాదించాలంటే మన ప్రమోషన్ పీక్స్ లో ఉండాలి. అవునరా, రిపబ్లిక్ డే ఆఫర్ కూడా పెడదాం. ఎస్, గుడ్ ఐడియా. పోస్టర్లు వేద్దాం, అడ్వర్టైజ్మెంట్లు చేద్దాం, హోర్డింగ్లు పెడదాం. మన బిర్యానీ షాప్ అంటే భాగ్యనగరంలో తెలిసినోడు ఎవడ ఉండకూడదు. అదే, తెలియకుండా ఎవడికి ఉండకూడదు. ప్రమోషన్స్ అంటే ఏంట్రా? అవన్నీ మాటల్లో చెప్పేవి కాదండి, యూట్యూబ్ తెర మీద చూడండి. చెల్లాయ్, ఏంటమ్మా అలా ఉన్నావు? ఆకలేస్తుంది. బిర్యానీ చేయలేదా అన్నయ్య? బిర్యానీ చేయడం ఎందుకు రా దండగా, పక్కనే మన గోరా జగ్గు అండ్ సన్స్ బిర్యానీ పాయింట్ ఉండగా. హాయ్, అక్కడ బిర్యానీ అంత బాగుంటుందా అన్నయ్య? అవునరా తల్లి, అమ్మ చేతి వంటలా కమ్మగా ఉంటది. లైట్ గా కూడా ఉంటుంది. అమ్మే చెప్పిందంటే ఇది మమ్మీ అప్రూవ్డ్. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? వెంటనే లవంగం కాలనీలో ఉన్న మన గోరా జగ్గు అండ్ సన్స్ బిర్యానీ పాయింట్ ని విజిట్ చేయండి. మా కమ్మటి బిర్యానీని టేస్ట్ చేయండి. రే ముక్కు, ఏమైందిరా? ఎందుకు అలా టెన్షన్ గా ఉన్నా? ఇంకో గంటలో ఎగ్జామ్ ఉంది. చదివినవేవి గుర్తురావట్లేదు. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతానేమో అని భయం వేస్తుందిరా. దానికి ఎందుకు అంత బాధపడతావు? నీకు చదివిందే కాదు, చదవంది కూడా గుర్తుండాలంటే నువ్వు వెంటనే గోరా జగ్గు అండ్ సన్స్ బిర్యానీ పాయింట్ లో బిర్యానీ తినాలి. ఎస్, బిర్యానీ. దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ మరాఠీ మొగ్గు వల్ల మెదడు, ఇలాచీ వల్ల ఇంటెలిజెన్స్, ఫలావాకు వల్ల పర్ఫార్మెన్స్, రైస్ వల్ల రైటింగ్. ఇలా నీ బాడీలో ఎన్నో ఇంప్రూవ్ అవుతాయి. తినాలంటే అక్కడ దాకా వెళ్ళాలా? దే ఆల్సో యాక్సెప్ట్ హోమ్ డెలివరీస్. స్కూల్కే కాదు, వర్గానికి డెలివరీ చేయమన్నా చేస్తారు. అయ్యో బేబమ్మ, ఏమైందా నీకు? తెలీదురా, గుండెల్లో ఒకటే నొప్పి. అవునా, ఒకసారి ఉండు. ఇది తిను. ఏంట్రా ఇది? గోరా జగ్గు అండ్ సన్స్ వారి బిర్యానీ. ఇదేనా అమృతం? ఇప్పుడు ఎందుకురా? ఆ మాట తిన్నాక చెప్పు. ఇదేదో బాగుంది. నేను మళ్ళీ ఆరోగ్యంగా తయారయ్యా. ఎస్, బకెట్ అనేసే వయసులో కూడా గోరా జగ్గు అండ్ సన్స్ బిర్యానీ తింటే రాకెట్ లా లేసి నుంచుంటారు. సో ఇప్పుడే విజిట్ చేయండి.
లవంగం కాలనీలో ఉన్న గోరా జగ్గు అండ్ సన్స్ బిర్యానీ పాయింట్. అబ్బా యాడ్లు అదిరిపోయాయిరా. మరి ఎడిట్ చేసింది ఎవరనుకున్నా? ఫోన్లేవే టైంకి వచ్చి బానే ఆదుకున్నావు. ఇప్పుడు చూడు సర్వర్స్ తో ఆడుకుంటా. లెట్స్ అప్లోడ్ అవర్ యాడ్స్. ఏం చేస్తున్నావే? ఎథికల్ హ్యాకింగ్. ఇక్కడ నుంచి టీవీలో ఎవడి ఛానల్ పెట్టినా మన యాడే ప్లే అయ్యేలా ప్రోగ్రామ్ చేశా. వావ్, టీవీ సర్వర్స్ ని హ్యాక్ చేసి క్రాక్ చేసావంటే బెస్ట్ అడ్వర్టైజింగ్ సేల్స్ అవార్డ్ నీకే ఇస్తారు బేవమ్మా. తొక్కలో అవార్డు మన బిర్యానీ పాయింట్ జనాలు వస్తే అదే పెద్ద రివార్డు. అది కూడా కరెక్టే. లెట్స్ గో. అప్లోడ్ సక్సెస్ఫుల్. లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. అది ఎప్పుడు వస్తుంది? ఈ ఏమైనా సప్లై ఎగ్జామ్ రిజల్ట్స్ అనుకున్నావేట్రా? అప్పుడు వస్తే అని చెప్పడానికి. మన ఎట్లా జనాల వరకు వెళ్ళి నచ్చితే ఖచ్చితంగా వాళ్ళే వస్తారు. అంకుల్ అంకుల్ వస్తున్నాను రా. ఏంటి అంకుల్ లేటు? అవతల షాప్ ఓపెన్ చేసే టైం అయింది. ఒక నిమిషం ఉండరా బాబు. లక్ష్మి నేను వెళ్తున్నాను, నువ్వు పనులన్నీ చూసుకుని షాప్ దగ్గరకు వచ్చే. సరేనండి. ఆ యదవను కూడా లేపి త్వరగా రమ్మను. ఒక్కడ కూడా టైం సెన్స్ లేదు. ఏదో మీకు ఉన్నట్టు ఎక్కండి. ఒరే గోరా, మనం చేసిన ప్రమోషన్స్ ఎవడైనా చూసాడంటావారా? జనాలు వస్తారంటావారా? మన బిర్యానీ ఫేమస్ అవుద్దంటావారా? మన షాపు హోటల్ అవుతుందంటావారా? ఏంట్రా ఏం మాట్లాడో చెప్పరా. నాకు మాట్లాడే స్కోప్ ఎక్కడెత్తున్నారు అంకుల్? టీవీ యాంకర్లు అలా క్వశ్చన్లు అడుగుతానే ఉన్నారు. సారీరా. మీరేం కంగారు పడకండి. పేరెంట్ అన్నాక ఒక్కలు, బిజినెస్ అన్నాక బొక్కలు కామన్ అంకుల్. అంటే మన బిజినెస్ బొక్కడిపోద్దంటావా అని నేను అన్నానా? జస్ట్ కామన్ అని చెప్తున్నా అంతే. చీ ఎదవా, సెన్నోరు వేసుకుని ఎప్పుడు ఎదవ మాటలే. ఒక మంచి మాట రాదు నోటికి. ఆ మంచి మాటలు మాట్లాడితే మాత్రం మంచి జరిగిపోద్ది. ఏంటి అంకుల్ ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు? ఒరే మన షాప్ దగ్గరే ఉన్నారా? అచ్చి బాబాయ్, ఈ తత్తిగడేదో పెంట ఇస్తుంటాడు. ఒరే తత్తే, తాగండి, తరవకండి బాబు, కొత్తడు ఆగండి. ఎంతసేపు అయ్యా? తోండ్రత ఇంకా తాలేదే, ఉండు. ఒరే తత్తి ఏమైందిరా? వచ్చావా? చూడు, తన బిర్యానీతో ఎంతమంది తెస్తున్నారు. మన బిర్యానీ కోసమా? అవును. ఒరే గోరా, ఏంట్రా ఈ జన సముద్రం? ఊరుకోండి అంకుల్, హైదరాబాద్ లో సముద్రం ఏంటి? నీతో ఇదేరా వచ్చింది. ఎమోషనల్ సీన్ కూడా కామెడీ సీన్ చేసేస్తావు. సారీ అంకుల్. మన ప్రమోషన్స్ బాగా వర్కౌట్ అయినట్టున్నదిరా. ఇదిగో బాబు, షాప్ ఎప్పుడు తెస్తారయ్యా? అసలు బిర్యానీ రెడీ అయిందా లేదా? రెడీ సార్, ఒక్క పావు గంట. రే తత్తి, వెళ్ళి పొయ్యిలు ఇచ్చి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపాయలు అన్నేసే. ఓకే అంకుల్ మీరు వెళ్ళి లోపు రైస్ కడిగండి. ఓకేరా. అందరూ కొంచెం పేషెన్స్ మెయింటైన్ చేయాలి. అందరికి బిర్యానీ వస్తుంది. నీకు నీకు మీ అందరికి బిర్యానీ వస్తుంది. చిడితల్లి చిడితల్లి ఇదిగో నీకే. రానిలేమ్మా. చిడితల్లి నీకు 15 బిర్యానీ. ఇదిగో అవ్వ నీకు 15 బిర్యానీ. దాదా నీకు జాయింట్ పెయిన్స్ కదా, అందుకే జాయింట్ బిర్యానీ. మీ అందరికి ఏ బిర్యానీ కావాలంటే ఆ బిర్యానీ ఈ రోజు మీకు దొరుకుతుందని అయితే నేను మనవి చేసుకుంటున్నాను. సో అందరూ కొంచెం ఓపిక పట్టి వెయిట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఏంటంకుల్ అన్ని రెడీనా? రెడీరా, నువ్వు వచ్చి ఇంక వండడమే లేటు. ఓకే లెట్ స్టార్ట్ కుకింగ్. నువ్వు వచ్చేరా. తొద్దులే, తువ్వే తెయ్యి. ఏంట్రా ఎందుకు తను తుత్తేత్తను? తుత్తే తెనాలకి తీతీలు వచ్చేస్తే. ఒరే తత్తి, దయచేసి నేను వంట చేసినాను, నన్ను డిస్టర్బ్ చేయకు. సర్లే తెచ్చుకో. ఫ్రిడ్జ్ లో పెరుగు ఉంటది, పట్టుకురా. ఎందుకు? నీ మొహానికి వేసి రుద్రానికి రా, రుద్రానికి. తెత్తల్లే తుండు. తుండు గుండు నాయాల. నాన్నగారు ఏంట్రా బయట ఏంటండి ఆ జనాలు హడావిడి? మన బిర్యానీ తిని ఎవడైనా పోయాడా? నీ నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా రాదేంట్రా? ఎప్పుడు చూసినా పోయాడా పోసాడా అనుకుంటూ. అంటే జనాలు గొడవ చేస్తుంటే అదే అనుకున్నాను నాన్నగారు. వాళ్ళు గొడవ చేస్తుంది నా బిర్యానీ కోసం. ఇనార్బిట్ మాల్ దగ్గర కుమార్ ఆంటీ ఎంత ఫేమస్, ఈ బోరబండ్లో గోరాగాడు కూడా అంతే ఫేమస్.
అయినా మీరేంట్రా ఇదేమన్నా ట్యూషన్ సెంటర్ అనుకుంటున్నారా లేట్ గా రావడానికి? బిర్యానీ సెంటర్, బేసిక్ బిజినెస్ డిసిప్లిన్ ఉండక్కర్లా. యు బ్లడీ మాస్టర్ సార్, వెళ్ళండి బయట కస్టమర్స్ అందరం లైన్ లో నించోబెట్టండి. వేడి వేడి బిర్యానీ రెడీ. రావాలి బాబు రావాలి. వేడి వేడి బిర్యానీ, దోశ 300, టకాటాక్ టకాటాక్. ఇదిగో బాబు ఓ 2 బిర్యానీలు ఇవ్వు. రండి అంకుల్, చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. టీవీలో మీ యాడ్ చూసి మార్నింగ్ అనగా వచ్చాను. మార్నింగ్ సన్ చెట్టుకుని వచ్చేయడానికి ఇదేమో టిఫిన్ ఏంటి? బిర్యానీ ఈసారి నుంచి మధ్యాహ్నం నుంచి రండి. ఓకే బాబు. 400 ఫోన్ పే కొట్టండి. రావాలమ్మా రావాలి. దోశ 300, టకాటాక్ బిర్యానీ బిర్యానీ. అన్నా ఆఫర్లేం లేవా? ఎందుకు లేవు తమ్ముడు, 300కి అన్లిమిటెడ్ బిర్యానీ. మీరు తింటూనే ఉండాలా, నేను పెడుతూనే ఉండాలా. టకాటాక్ టకాటాక్. అబ్బా సూపర్ ఆఫర్ అన్న, ఓ ప్లేట్ ఇచ్చే. ప్లేట్ ఖాళీ చేయకపోతే మాత్రం 1000 రూపాయలు ఫైన్ రా తమ్ముడు. ఏం మాట్లాడుతున్నావు అన్న? ప్లేట్ లో మెతుకు కూడా మిగల్చాను చూడు. అది స్టూడెంట్ లక్షణం అంటే. ఇదిగో తీసుకో. హాయ్ బేబమ్మ బ్రో. ఏంటి మన ప్రమోషన్ బాగా వర్కౌట్ అయినట్టుంది, జనాలు గట్టిగా వస్తున్నారు. మామూలుగా రావట్లేదు, ఓపెన్ చేసి గంట కూడా కాలేదు అప్పుడే 200 బిర్యానీలు సెల్ అయిపోయాయి. అన్నా ఇంకా చాలు, చూసావా కంచం అంతా ఖాళీ చేసాను. ఏదైనా కంచం చూపించి. ఇది ఖాళీ చేయడం ఏంటారు తమ్ముడు? ఆ దాల్చిన చెక్క, పలవాకు, లవంగాలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఎవడతంటాడు? అవి కూడా తినాలా? మరి ఆ పక్కన ఉన్న దుమ్ములు కూడా నవిలియాలి. దాదా తీ, 1000 రూపాయలు తీ. అన్నా ఇది చాలా అన్యాయం అన్నా, అవి ఎవరైనా తింటారా అన్నా? తినాలి తమ్ముడు, బిర్యానీలో వేసింది ఏదైనా తినాలి, అప్పుడే అన్లిమిటెడ్ ఆఫర్ అప్లై అవుద్ది. దాదా 1000 రూపాయలు తీ. అనవసరంగా ఈ అన్లిమిటెడ్ ఆఫర్ తీసుకున్నట్టున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రేపు కూడా వచ్చిరే మటన్ బిర్యానీ తింది కానీ. చాలా అన్యాయం. వచ్చిందండి సుప్రీంకోర్టు జడ్జి. న్యాయ అన్యాయాలు మాట్లాడడానికి ఇది కోర్టు కాదు, వ్యాపారం. పట్టాల మీద వెళ్తుంది రైలు. దిస్ ఈజ్ మై స్టైల్. ఎస్, మా బిజినెస్ స్టైల్ ఎలాగే ఉంటది. ఇక్కడ తింటామంటే ఒక రేటు, పార్సల్ తీసుకెళ్తామంటే ఇంకో రేటు, పిగ్గి టొమాటో అయితే వేరే రేటు, డైరెక్ట్ డోర్ డెలివరీ అయితే ఆ రేటే సెపరేట్. ఇలాంటివన్నీ 1,00,000 ఉంటాయి. ఇవన్నీ చెప్పి చేసే అవసరం మాకు లేదు, ఇది వ్యాపారం. సరేలే, నాకెందుకు, ఏమన్నా తేడా కొడితే ఈ రోజు డబ్బులు ఇస్తున్న వాళ్ళే మీ మొహాన్ని ఉమ్మేస్తారు. షట్ అప్ యు బ్లడీ బ్లాక్ వీడియో. అన్ని నెగిటివ్ థాట్స్. అంకుల్, నెగిటివ్ పీపుల్ ఎక్కువైపోయారు మన చుట్టూ. ఈ సరౌండింగ్స్ అంతా పాజిటివ్ థాట్స్ తో నింపియాలి. అవునరా, మా వాట్సాప్ అంకుల్స్ గ్రూప్ నుండి 4 గుడ్ మార్నింగ్ మెసేజ్లు డౌన్లోడ్ చేస్తాను, చుట్టూతో స్టిక్కర్లా అంటిద్దాం. నెక్స్ట్ వాట్సాప్ అంకుల్. పాజిటివ్ థాట్స్ అంటే పొద్దున్న పెట్టే గుడ్ మార్నింగ్ మెసేజ్ కాదు అంకుల్, పీపుల్, పాజిటివ్ పీపుల్. అంటే నేను మరి నేను నీదే బ్లడ్ గ్రూప్ మావా? ఏ పాజిటివ్? అయితే నువ్వు కూడా పాజిటివ్ పీపులే. మీరు పాజిటివ్ పీపుల్ కాదురా, పొసెస్డ్ పీపుల్. దెయ్యాల్లా తగులుకున్నారు కదరా నాకు. తే తుక్కు చెప్పరా తత్తి. తాది తో తెగితూ తంటే నేను తెగితూ తీపులా. యా అయ్యో, ఇప్పుడు నేను తాజుగా మారదాం తెలాగా. 2 కరెంట్ వైర్లు తీసుకొని వెనకాల ఎట్టుకో, నెగిటివ్ పాజిటివ్ అయిపోద్ది. తారా వెళ్ళి పని చేసుకోరా. చెప్పండి ఆంటీ. ఒరే గోరా, బిర్యానీ అంతా బానే సేల్ అవుతుంది కానీ అప్పుడప్పుడు కొన్నిసార్లు చాలా మిగిలిపోతుందిరా, లాస్ట్ లో పడేయాల్సి వస్తుంది. అయితే పడే లక్ష్మి, ఇప్పుడు అది వేస్ట్ అయిపోతుందని చెప్పి మా ఇద్దరిని కూర్చొని తినమంటావా ఏంటి? ఊరుకోండి అంకుల్, అన్నం పరబ్రహ్మ స్వరూపం. చిన్నప్పుడు కాన్వెంట్ లో ఏం చెప్పారు? ఏమోరా, నాకేం చెప్పలేదు. ఏ? ఎందుకంటే నేను కాన్వెంట్ కాదు, జిల్లా పరిషత్ స్కూలు. అంకుల్, అన్నం పరబ్రహ్మ స్వరూపం, దాన్ని పడేస్తే మహా పాపం. ఏదో రోజు మనకు కూడా తిండి లేకుండా పోతుంది. ఇన్నాళ్ళు ఈ గోరగంట పెద్ద ఎదవ అనుకున్నాను, కానీ వీళ్ళలో కూడా మానవత్వం ఉందని ఈ రోజు అర్థమైంది. నువ్వేం చెప్పాలనుకున్నావు నాకు అర్థమైందిరా గోర. ఏంటి అంకుల్? మన షాపులో మిగిలిపోయిన బిర్యానీని పడేయకుండా రోడ్డు మీద అడుక్కునే వాళ్ళకి, ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళకి, ఆకలితో అలంటేస్తున్న వాళ్ళకి పంచి పెడదామనేగా. లేదంకుల్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్ళందరికీ పంచి పెడితే
మనకి జస్ట్ పుణ్యం మాత్రం వస్తుంది. అదే ఈ బిర్యానీని వేడి చేసి తెల్లవారు 4ంటికి 4 AM బిర్యానీ అని అమ్మేసాం అనుకోండి, గోల్డ్ ప్రాఫిట్ వస్తుంది. మరి పుణ్యం తెల్లవారు గుడికి వెళ్తే వస్తుంది. మీరు రోజు గుడికి వెళ్ళి చేసేయండి. ఒరే గోరా, అది బుర్రా ఇంకేమన్నా? ఏ అంకుల్, ఐడియా బాలేదా? అదిరిపోయిందిరా. నాకెందుకు ఐడియా రాలేదని బాధపడుతున్నాను. చీ, ఇద్దరికిద్దరు సరిపోయారు. ఓన్లేనండి, ఆ 4 AM బిర్యానీ కూడా అయిపోయాక ఇంకేమైనా మిగిలితే అప్పుడు పంచి పెడదాం, ఓకేనా? ఇంకా నవ్వండి. అయితే ఇక నుంచి కోరా జగ్గు అండ్ సన్స్ 4 AM బిర్యానీ పాయింట్ కూడా ఓపెన్. రావాలి బాబు రావాలి, 4 AM బిర్యానీ వేడివేడిగా వేడివేడిగా. అన్నా బిర్యానీ ఇవ్వా. ఏంట్రా తమ్ముడు, ఇప్పుడే లేసావా? అవునన్నా, మా దోస్తు గారు ఫుల్ తప్ప తాగి నన్ను ఈడికి పట్టుకొచ్చినారు. అయ్యో అవునరా, బ్రష్ చేసావా ఎంతకి? లేదన్నా, ఇప్పుడే లేచిన. బ్రష్ చేయకుండా బిర్యానీ తినేస్తావా? అంకుల్, ఇడుకో బ్రష్, టూత్ పేస్ట్, టంగ్ లైనర్ ఇవ్వండి. ఓకే, 50 రూపీస్ తమ్ముడు. అలా పక్కెళ్ళి కడుక్కొని వచ్చే. ఈ తమ్ముడు ఎవర్రా, మీ ఫ్రెండా? అవునన్నా. ఎరా తమ్ముడు, నువ్వు బ్రష్ చేసావా? పర్లేదురా, చేయలేదంటే చెప్పు, సెట్ 50 రూపీసే. ఓకే ఓకే. అండి ఖాళీ. రే గోరా, ఇలాగే బిజినెస్ చేసుకుంటూ వెళ్తే ఒక 6 నెలల్లో హైదరాబాద్ లోనే బెస్ట్ బిర్యానీ సెంటర్ అయిపోతున్నా మంది. అవును అంకుల్, కానీ అలా అవ్వాలంటే మన బిర్యానీ సెంటర్ లో మెను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. అంటే ప్రతి రెస్టారెంట్ కి ఏదో ఒక ఫేమస్ బిర్యానీ ఉంటది. సో మనం కూడా ఆ ఫేమస్ బిర్యానీలన్నీ మన హోటల్లో ఇంట్రడ్యూస్ చేయాలి. ఓ, దాన్నే ఉందిరా, చేసేద్దాం. దాందే ఉందిరా, చేసేద్దాం. అంటే అవదా అంకుల్, వెళ్ళి నేర్చుకొని రావాలి. ఓహో, ఎంతకీ ఎక్కడ నేర్చుకుందామని? ఇప్పుడు మార్కెట్ లో దూపుడు గొర్రె బిర్యానీ బాగా ఫేమస్ అవుతుంది అంకుల్. అందుకే బిర్యానీలకు పుట్టినిల్లైన భీమవరం వెళ్ళి దూపుడు పోతు గొర్రె బిర్యానీ నేర్చుకొని వద్దాం. భీమవరమా? మా ఊరే, వెంపరాజు గారని సూపర్ వండుతారా, నాకు బాగా తెలుసు. అయితే ఇంకా సూపర్, పదండి అంకుల్ నేర్చేసుకుందాం. మన ఇద్దరం అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ షాప్ ఎవరు చూసుకుంటారా? నేనున్నా కదా. లక్ష్మి, నువ్వా? నేనే. ఇంట్లో మీ అందరికి రోజు వండి పెడతాను. అలాంటిది ఇక్కడ కస్టమర్స్ వండి పెట్టలేనా ఏంటి? యు ఆర్ రైట్ ఆంటీ. రైట్ అంటే ఎవర్రా? నేను లక్ష్మి ఆంటీ కదా. ఆంటీ ప్లీజ్. ఈ పిసిని గొట్టలతో ఉండి వాళ్ళు పంచులు అలవాటైపోయారా? అయితే ఆ పిసిన గొట్టల దగ్గర వేయండి, నా దగ్గర వేయకండి. సరేరా, సారీ. ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను బిర్యానీ వండే ప్రాసెస్ అంతా మీకు సైంటిఫిక్ స్టెప్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఆహా, దట్స్ ద బిర్యానీ. అబ్బా, అదిరిపోయిందిరా స్మెల్. స్మెల్లే కాదు, టేస్ట్ కూడా అదిరిపోద్ది. ప్రాసెస్ అర్థమైందిగా, ఇంకా ప్రాక్టీస్ మొదలు పెట్టండి. నాకెందుకురా ప్రాక్టీస్? యూట్యూబ్ లో చూసి ఎన్ని వంటలు చేయలేదు, ఇలా చూస్తే అలా పట్టేస్తాను. యూ నాట్ ఆంటీ. ఎనఫ్ అంకుల్, ఆంటీ అంత నమ్మకం ఇచ్చాక మనం కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. పదండి, బ్యాగ్ చదువుకొని పోదాం. ఒరే ఒరే, ఒకసారి ఆగు. నీ బాధ్యతలు ఆంటీకి బాగానే అప్ చెప్పేసావు. నా అకౌంట్లు కూడా ఎవరో ఒకరికి అప్ చెప్పాలిగా. నేను ఉన్నాను కదా నాన్నగారు. వచ్చాడు, నువ్వు ఉన్నావనే రా నా బాధ. ఏం నాన్నగారు అలా అంటారు? మీ రక్తం షేర్ చేసుకుని పుట్టినోడిని మీ నాలెడ్జ్ షేర్ చేసుకోలేనా? వద్దు, బుద్ధి లేనోడికైనా షేర్ చేయొచ్చు కానీ నీలా బుర్రలేనోడికి అసలు షేర్ చేయకూడదు. ఒరే తత్తి, అకౌంట్లన్నీ సరిగ్గా తూతుకో. ఓకే అంకుల్. మీ ఇద్దరు షాప్ లో ఉండి కస్టమర్లను చూసుకోండి చాలు. ఛీ, ఏంటి మామ, మా నాన్నకి అసలు నా మీద నమ్మకమే ఉండదు. నువ్వు బండి నడుపుతా అంటే వెనకాల కూర్చోడానికి నాకే నమ్మకం ఉండదు. అలాంటిది ఇంత పెద్ద షాప్ నిన్ను నమ్మి ఎలా ఇస్తారా? నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావు మామ. కొన్ని యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఒప్పుకోవాలి మామ, తప్పదు. ఇట్స్ ఓకే. నాన్నగారు ఊరి నుంచి వచ్చే లోపు ఈ బిజినెస్ ని డబుల్ ట్రిపుల్ చేసి మా నాన్నే నన్ను స్వయంగా ఆ క్యాష్ కౌంటర్ లో కూర్చోబెట్టేలా చేస్తా. అరే, గోరా జగ్గు అండ్ సన్స్ బిర్యానీ పాయింట్ ఇదే మా జగ్గు ముండా బిర్యానీ పాయింట్. ఈయన వచ్చేటేటి. హలో అంకుల్, హౌ ఆర్ యూ? अरे मुंडा, अब जग्गू मुंडा का कोड़कू मुंडा है ना? अंकुल నేనే. अरे बच्चे मुंडा देखो, మీ నాన్న ముండా ఎక్కడా? మా నాన్న వెంట్ టు హోమూర్ సార్. హోమూర్? అదెక్కడో ఉంది.
ఏలూరు పక్కన. ఎందుకు మీరేంటి ఎలా వచ్చారు? అరే ఏమీ లేదు ముండా, మీది బిర్యానీ తింటే మెదడు షార్పు అవుతుంది అని మొన్న ఒక అడ్వర్టైజ్మెంట్ లో చూశాను. అవును అంకుల్, మామూలు షార్ప్ అవదు. మీరు పొరపాటున మీ ఓడి బుర్ర మీద చెయ్యేసినా తపక్ మంది తెగిపోద్ది, అంత షార్పు. ఆ అందుకే నేను జగ్గు ముండాకి ఒక ఆఫర్ తెచ్చా. ఆఫరా? ఏమిటి అది? మాది బచ్చే ముండా ఎప్పుడూ క్లాస్ లో లాస్ట్ వస్తుంది. అయితే ఇంట్లో త్వరగా స్టార్ట్ అవ్వమనండి. అరే అది లాస్ట్ కాదు, ర్యాంక్స్ లో లాస్ట్. మనలాగే మామ. అయితే మాది బచ్చే ముండాకి మీది బిర్యానీ పెట్టి ఫస్ట్ ర్యాంక్ తెప్పించారే అనుకోండి, అనుకున్నాం. నేను మీ నాన్న ముండాకి ఆయన జాబ్ మళ్ళీ తిరిగి ఇస్తా. మా నాన్న జాబ్ మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారా? మామ ఈ ఆఫర్ ఏదో బాగుందిరా. ఈ బుడ్డగాడికి కనుక మన బిర్యానీ పెట్టి ఫస్ట్ ర్యాంక్ తెప్పిస్తే మా నాన్నకు పోయిన జాబ్ తిరిగి వచ్చేది. అప్పుడు ఆయన హ్యాపీ, నేను హ్యాపీ. దాంతో ఆయన జాబ్కి వెళ్ళిపోయి నన్ను క్యాష్ కౌంటర్ లో కూర్చోబెట్టేస్తారు. ఏంటి ముండా ఏమంటావు? నేనేమంటాను అంకుల్ ముండా, నాకు ఆఫర్ నచ్చింది. మీ అబ్బాయి ఎగ్జామ్స్ ఎప్పుడు? ఇంకో 10 days ఉంది. ఓకే, 10 days మధ్యాహ్నం సాయంత్రం మా హోటల్ నుంచే మీ ఇంటికి బిర్యానీ పార్సల్స్ వస్తాయి. మీరు మాత్రం క్రమం తప్పకుండా పెట్టాల్సింది. దాందేముంది, పెట్టేస్తా. డాడీ నాకు ఇంకొద్దు. అబ్బా తినాలి ముండా, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ రాదు. మామా, అయినా బిర్యానీ తింటే ఫస్ట్ ర్యాంక్ రావడం ఏంట్రా? వాడు అడగడం మనం ఓకే అన్నాం. ఇప్పుడు ఆ బుడ్డగాడికి ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఆ ముండగాడు మన బెండు తీస్తాడు. ఆ భయం నాకు కూడా ఉంది మామ. అందుకే నిన్న నైట్ స్కూల్కి వెళ్ళి క్వశ్చన్ పేపర్ లేపేసి ఆ బచ్చా మొండగాడికి ఇచ్చా. ఇంకా వాడు నైట్ అంతా ఫుల్ గా ప్రిపేర్ అయ్యి ఏ ఎగ్జామ్ దొల్లగొడేస్తాడు. అబ్బా, వాట్ ఏ బ్రెయిన్ మామా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ బ్రెయిన్ ఏదో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఉపయోగించవచ్చు కదా మామా. సర్లే పద, ఆ మొండగాడు ఎగ్జామ్ ఎలా రాస్తున్నాడో చూద్దాం. ఈడేంట్రా పడుకుని ఉన్నాడు? ఉరి ఉరి బచ్చా మొండ, లేకరా, ఎగ్జామ్ రాయరా. ఉరి ఎగ్జామ్ రాయరా. నాకు నిద్ర వస్తుంది అంకుల్, నేను పడుకుంటా. ఒరే నిద్ర కావాలితే తర్వాత అయినా పోవచ్చురా. ఇప్పుడు నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలరా. క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చాను కదరా, రాయరా. నేనేం చదవలేదు అంకుల్. నిన్న మీరు పెట్టిన బిర్యానీ తినేసరికి ఫుల్గా నిద్ర వచ్చింది, ఇంకా పడుకుండిపోయా. అరే కోతి ముండా, మొన్న అంకుల్ చెప్పండి. బిర్యానీ తింటే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అన్నావు కదరా. మామ ఏదోటి కవర్ చేయరా. ఏంట్రా కవర్ చేసేది? ఆ బుడ్డగాడికి ఫస్ట్ ర్యాంక్ తెప్పిస్తాను మాట ఇచ్చావు కదా, నువ్వే చెప్పే ఏదోటి. రే బిర్యానీ తింటే ఫస్ట్ ర్యాంకు వస్తుంది అన్నారు, కానీ నాది ముండాకి డయేరియా వచ్చింది. వాడిది ఇప్పుడు హాస్పిటల్లో చేరింది. అయ్యో ఎంత పని అయిపోయింది. షటప్, మీది బిర్యానీ సెంటర్ మీద కేసు పెట్టి ఇప్పుడే సీజ్ చేయిస్తా. సీజ్ ద హోటల్ ముండా. షాప్ ఏంటి అంకుల్ ఇంకా తెరలేదు? మనం లేవని చెప్పి వీళ్ళకి బద్దకం ఎక్కువైపోయినట్టుందిరా. ఉండు వీళ్ళ పని చెప్తాను. రే మను, మను. నాన్నగారు. ఏంట్రా అందరూ డల్లగా ఉన్నారు? షాప్ కూడా మూస్తుంది, తెరండి. తెరడానికి షాప్ లాక్ చేయలేదు నాన్నగారు, సీజ్ చేస్తారు. సీసా? అసలు ఏం జరిగిందిరా? అది నాన్నగారు జరిగింది. ఒరే పనికి మళ్ళేదవా, ఎంత పని చేసావురా? ఇప్పుడు ఏమైందని వాడిని తిడుతున్నారు? వాడేమైనా ఊరికనే చేశాడేంటి? మీ ఉద్యోగం కోసమే చేశాడు. గరిటతో కొట్టానంటే పెరట్లో పడతావు. ఇంత చక్కటి హోటల్ పెట్టుకుని మంచిగా బిజినెస్ జరుగుతుంటే మళ్ళీ నాకు ఉద్యోగం ఎందుకే తింగరమాలో కల్లారా? అంటే నాన్నగారు మిమ్మల్ని హ్యాపీ చేద్దామని. నువ్వు నన్ను హ్యాపీ చేయడం కాదురా, షాప్ నీ చేతులు పెట్టి వెళ్ళని చూడు, నన్ను పెద్ద వీపింగ్ చేసావు. అయినా ఏంటి నాన్నగారు తొక్కలో బిజినెస్ పోయినందుకు ఎంత ఫీల్ అయిపోతున్నారు? ఆ గోరగాని చూడండి, 150 బిజినెస్ల పైన సిగ్గు లేకుండా ఇంకో బిజినెస్ పెట్టడానికి రెడీ అయిపోతాడు. నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా. బిర్యానీ పాయింట్ పోతేనే దోశ పాయింట్ ఎట్టుకుందాం. సూపర్ ఐడియా నాన్నగారు, నాకు కూడా చాలా ఆకలేస్తుంది. ఇప్పుడే మొదలెడేద్దాం. అమ్మా పెనవట్రా, నాన్నగారు దోశలేస్తారు. దోశలు వేయడానికి పెనం ఎందుకురా దండగా, విశాలంగా నీ వీపు ఉండగా. ఒంగోరా నా సన్నం.